దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెద్దపాడు మండలం వట్లూరులో ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయల ఆర్థిక సాయం చేసే ఆటో డ్రైవర్ల సేవలు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాల్లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని పేర్కొన్నారు. చాలా కాలంగా ఆటో నడుపుకుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్న డ్రైవర్లకు ఉపాధి భరోసా కలిగించేందుకే సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవడం, వారి జీవితాల్లో ఆర్థిక స్థిరత్వం తీసుకురావడమే లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వందలాది డ్రైవర్లు పాల్గొన్నారు. కొత్త రోడ్డు కూడా మన ప్రభుత్వం వేస్తున్నాం. అంతేకాకుండా ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలి. నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతివ. మన కార్యకర్తలు, నాయకులు, ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఎవరి సీట్లు వాళ్ళు కూర్చోబెడుతున్నాం. అలాగే ఎంఆర్ఆర్లు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి, రవాణా శాఖ మంత్రులు రెడ్డి గారికి, మన నియోజకవర్గం తరఫున ఆటో డ్రైవర్ల సహాయం కోసం మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు మీ ఖాతాల్లో 1845 మంది ఆటో సోదరులకు మీ అకౌంట్లో మనిషికి ఒక్కింటికి 15,000 రూపాయల చొప్పున జమ చేయటం జరుగుతుంది. మరి ఇన్ని ఇబ్బందులున్నా మిమ్మల్ని ఆదుకోవాలి, మీకు ఉపయోగపడాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈనాడు ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ వస్తూ మీకు 15,000 రూపాయలు జమ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా స్త్రీ శక్తి ద్వారా ఆటో కార్మికులందరూ కూడా చాలా చెప్పలేనంత ఇబ్బందుల్లో పడ్డారు. మీకేదో ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, మీకు జరిగినటువంటి నష్టాన్ని పోడ్చాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, ఈనాడు మీ మీద గత పాలనలో పడినటువంటి అనేక భారాల్ని 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. గతంలో యూనిఫామ్ షర్ట్ బండిలో లేదంటే కూడా ట్రాఫిక్ వాళ్ళు కానీ పోలీసులు కానీ విపరీతమైనటువంటి ఇబ్బంది పెట్టేవాడు. ఈనాడు మ్యాక్సిమం అలాంటి బెడద నుంచి మేము తొలగించాం. మీరు పడుతున్నటువంటి గోతుల రోడ్ల నుండి 80% రోడ్లన్నింటినీ కూడా 1,400 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లని ఆధునీకరించడం జరిగింది. మీరు కూడా ఏ రోడ్డుకి వెళ్ళినా ఆ పని మేము చేస్తుంది కాన్రా వస్తూ ఉంది. అదేవిధంగా మరి
3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. మీకు తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి పిల్లకి కూడా తల్లుల అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. ఈ రోజున మన ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఇప్పుడు చెప్పినటువంటి సందర్భాలు అవే ఎక్కువగా వినొస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే నేను వస్తూ ఆటో డ్రైవర్లతో నడుపుతూ మాట్లాడుకుంటూ వచ్చాను. టౌన్లో వాళ్ళకి పరిస్థితులు ప్రభావం పెద్దగా లేదు, కానీ మన రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కొంత ఎఫెక్ట్ పడిందని మరి మన డ్రైవర్లు కూడా నాకు చెప్పారు. ఎవరైతే మీ మీద భారం పడి మీరు ఇబ్బంది పడుతున్నారో అటువంటి కుటుంబాలను ఆదుకోవడానికే ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది ఏదో మీకు ఇచ్చి మొక్కుబడిగా 15,000 చేతులు పొందామని కాదు, మనం ఇచ్చిన హామీ మేరకు ప్రజానీకానికి, మన ఆడకూతుర్లకి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఉన్నటువంటి హామీ మేరకే ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇవ్వటం జరిగింది తప్ప ఆటో కార్మికుల యొక్క కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి ఈ యొక్క ఉచిత బస్సు పథకం తీసుకురాలేదు అనే విషయాన్ని ప్రతి ఆటో కార్మికుడి యొక్క కుటుంబం, కార్మికుడు మర్చిపోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే బస్సులో మీ భార్య, మీ బిడ్డలు ప్రయాణం చేసిన ఉచిత బస్సు ప్రయాణం అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీకు ప్రత్యామ్నాయంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ, బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ, ఫిషరీస్ ద్వారా కానీ, ఇతర రంగాల్లో కూడా మీరు వెళ్తారంటే మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. అన్ని విధాలుగా కూడా రూరల్కే, రూరల్ అంటే మన నియోజకవర్గం అంతా కూడా రూరలే, ఏలూరు ఒక్క మండలమే కాదు, మన 4 మండలాలు, ఏలూరు సరౌండింగ్స్ లో ఉన్నటువంటి అన్ని మండలాలు కూడా ఇచ్చాం. ఇది వర్తించినట్టు కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇప్పుడే నేను మంచి అవకాశం ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో ట్రావెల్ చేశాను. ఆ కుటుంబ వివరాలన్నీ కనుక్కున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు ఒక ఆశలు ఉన్నాయి. నేను ప్రయాణించిన ఆటో డ్రైవర్ అయితే వాళ్ళ నాన్న కూడా డ్రైవర్, కాబట్టి ఈయన కూడా డ్రైవర్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. కానీ ఈ కుటుంబం ఒక ఆదర్శం. రండి పైకి. ఈ కుటుంబం తమ్ముడు కూర్చోండి అన్న, ఒక్క నిమిషం మీరు అక్కడ కూర్చోండి, వెనకాల కనపడాలి. ఓకే సార్.